ఓలా జరంతా లాలే జరంతా ఈ జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయర్రి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంజే స్టోరీస్ అండ్ బ్లాగ్స్. వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేను ఇట్లా లేట్ చేయకుండా ఈ వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయరు. ఏదో స్పెషల్ గా రెడీ అయినా మనం చూస్తారు రావులా అదే ఉల్ల చిన్నోడికి అయితే శాంతి వచ్చింది. ఇది చిన్న శాంతి కాదంట, పెద్ద శాంతి కాదంట, మధ్య రకం శాంతి అంట. యాక్చువల్లీ మేమైతే ఫ్రైడే రోజు శాంతి పూజ అని డిసైడ్ అయినాము అనుకోకుండా. ఇంకా ఫ్రైడే రోజు శాంతి పూజ, ఆ రోజు ఇంకా మా బర్త్డే మా యానివర్సరీ ఉంది కాబట్టి ఇంకా అన్నీ ఒకే రోజు మంచిగా అయిపోతాయి. ఇంకా సాటర్డే గ్యాప్ వస్తుంది కదా, ఆ రోజు హాస్పిటల్లో టీత్ గురించి చూపించుకొని ఇంకా సండే రోజు 21st డైరెక్ట్ మొంట్రాకి వస్తే అయిపోతుంది అని అనుకున్నాం. బట్ ఇంకా అప్పటికప్పుడు అయ్యగారు కాల్ చేసి అయితే నాకు అప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి కుదరట్లేదు, ఇంకా రేపైనా ఎల్లుండైనా చేస్తా అంటే మంగళవారం అయినా బుధవారం అయినా చేస్తా అనేసి అయితే చెప్పిండు. బట్ శాంతి పూజలు వచ్చేసి మంగళవారం శనివారం చేసుకుంటే చాలా మంచిదంట. ఇంకా అందుకోసమే మేమైతే ఇంకా మంగళవారం డిసైడ్ అయిపోయి సోమవారం రోజే అప్పటికప్పుడు బయలుదేరైతే హనంకొండకైతే ఆటో మాట్లాడుకొని మమ్మీ నేను మహా ఇంకా చిన్నోడైతే వచ్చేసినాము. పిన్ని వచ్చేసి ఈరోజు మార్నింగ్ వచ్చింది. యాక్చువల్లీ మేము పొద్దున్నే మొత్తం అంతా స్నానాలు అన్నీ అందరూ రెడీ అయిపోయింది, కానీ నేను శారీ కట్టుకోవడం చిన్నోనికి స్నానం చేపేయడం బ్యాలెన్స్ ఉంటుండే. బికాస్ ఇంకా పిన్ని లేదు కదా స్నానం పోయడానికి. సో ఇంకా నేను పోస్తా అంటే మా వాళ్ళు వద్దనేసి ఉండే. అప్పటికే నాకు కొంచెం పెయిన్ లాగా వస్తుండే కింద కూర్చున్నందుకు. సో ఇంకా అందుకోసం అన్నాడు. మా పిన్ని కోసం వెయిట్ చేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది. మేము గుడికి వచ్చేసరికి 10 అట్లా అయింది. మా బుడ్డోళ్ళు వేస్తున్నాడు. మేము 8కి అట్లా పూజ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ 10 అయిపోయింది. ఇంకా మా మహా సంతోషం అయితే అంతా ఇంత కాదు. ఇట్లా ఎవరైనా నచ్చినా మేము బయటికి పోయినా మస్తు అంటే మస్తు ఎగ్జైట్గా ఫీల్ అయిపోతుంది. ఇంకా మా పిన్ అయితే రాగానే చిన్నోడికి స్నానం చేయించి నాకైతే చీర కట్టింది అనడం కంటే చుట్టింది అనడం కరెక్ట్గా సెట్ అవుతుంది. బికాస్ అప్పటికే లేట్ అయిందని మా భగత్ బాబు ఆగమాగం చెప్తా అంటే ఇంకా అసలుకు జస్ట్ అట్లా చుట్టింది అనమాట. ఏదో అట్లా ఒక 2 minutes కూడా పట్టలేదు శారీ కట్టడానికి. నాకు జస్ట్ అట్లా కొంగలు ముడిచి చింగిని ముడిచి కొంగేసింది అంతే. మేము శాంతి పూజ ఇక్కడే చేయించుకోవడానికి రీజన్ ఏంటిదంటే ఈ అయ్యగారు మాకు తెలిసిన అయ్యగారు, చాలా మంచి అయ్యగారు, చాలా మంచిగా చెప్తాడు, ఏదైనా సరే చాలా మంచిగా చేస్తాడు. అండ్ మా ఊర్లో కూడా చేయించుకుందాం అనుకున్నాం, కానీ మా ఊర్లో అయ్యగారు ఏదో బిజీ వల్ల ఉండట్లేడంట. అండ్ ఇంకా నాకెందుకు కనకదుర్గమ్మ టెంపుల్ చాలా సెంటిమెంట్. మహాగాడికి అన్నప్రాసన్న కూడా ఇక్కడే చేయించిండే. ఇంకా మా షాప్ ఓపెనింగ్ అప్పుడు ఇక్కడే. నేను నాకు ఎప్పుడు బాగా అనిపించినా సంతోషం అనిపించినా ఇక్కడికే వస్తా కనకదుర్గమ్మ టెంపుల్కి. ఎస్పెషల్లీ నాకు ఇంకా ఫ్రాంక్గా చెప్పాలి అంటే కనకదుర్గమ్మ తల్లి చాలా ఇష్టం అనమాట. చాలా చాలా ఇష్టం. ఇంతకీ శాంతి ఎవరి మీద వచ్చిందనే కదా మీ డౌట్. కన్న తల్లి మీద వచ్చింది, తర్వాతకి మేనమామ మీద అని అయితే వచ్చింది. కానీ కన్న తల్లి చూడొచ్చంట, తప్పేముండదట. బిడ్డ ఉండేది తల్లి కడుపులోనే కాబట్టిగా ఇంకా పుట్టగానే తల్లి పాలివ్వాలి కాబట్టిగా ఇంకా కన్న తల్లికైతే శాంతి వచ్చినా కానీ ఎట్లాంటి తప్పైతే ఉండదంట, బిడ్డను చూడొచ్చంట. అండ్ కన్న తల్లితో చేయించాల్సిన పూజలన్నీ కూడా తన భర్త చేయొచ్చంట. ఎందుకంటే తల్లికి డెలివరీ అప్పుడప్పుడే అయ్యి ఉంటుంది కాబట్టి చేయలేదు కాబట్టి ఇంకా చేసుకోవచ్చు అంట. అండ్ శాంతి పూజ కూడా వచ్చేసి 11వ రోజు దాటినాక 21st లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు అంట. ఇదన్నమాట శాంతి గురించి మాకు అయ్యగారు చెప్పిన ముచ్చట. ఈ అయ్యగారు అయితే చాలా అంటే చాలా ఫేమస్. యాక్చువల్లీ ఈ అయ్యగారి దగ్గరనే ఇంకా ఈ అయ్యగారి కంటే ఏజ్ పెద్దగా ఉన్నోళ్ళు అయ్యగారులు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి అయ్యగారి దగ్గర దర్శనం తీసుకొని పూజ చేయించుకొని అర్చన చేయించుకొని వెళ్తారు. అంత ఫేమస్ అనమాట ఈ అయ్యగారు. యాక్చువల్లీ నేను షాప్ ఓపెనింగ్ అప్పుడు అంటే ఎవరి పేరు మీద పెడితే బాగుంటుంది, ఎప్పుడు ఓపెన్ చేస్తే బాగుంటుంది అని అడిగించుకోవడానికి ఇంకా నేను భగత్ బాబు అయితే వచ్చి ఉండే. అప్పుడు నేను 7 months ప్రెగ్నెంట్ అనమాట. అయ్యగారికి అసలు మేము చెప్పలేదు మేము ప్రెగ్నెంట్ అని. ఇట్లా మాది పంచాంగమో ఏమో అంటారు కదా, అది చూసి 5 నెలల గర్భవతివి కదా, ముందు దుర్గమ్మ తల్లి వచ్చింది నీకు, తర్వాత మల్లికార్జున వస్తాడు అని అయ్యగారు చెప్పేసిండు. మహా కూడా పాప అని కూడా అయ్యగారికి మేము చెప్పలేదు. మహాకి కూడా ఫ్రాక్ వేయలేము, మేము స్వెటర్ వేసి ఉండే ఆ రోజు, అంటే బాయ్ లానే కనిపిస్తుండే. కానీ అయ్యగారు చెప్పేసిండు ఫస్ట్ నీకు దుర్గమ్మ వచ్చింది, నెక్స్ట్ నీకు మల్లికార్జునుడు వస్తాడు అని చెప్పిండు. కానీ నేను ఇవన్నీ నమ్మను కాబట్టి
ఏమోలే అని లైట్ తీసుకున్నా, కానీ నిజంగానే అట్లనే అయిపోయింది. కానీ కరెక్ట్గా 7 months ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి నేను లిటరలీ షాక్ అయిపోయాను. నేను ఎట్లా చెప్పిండు మేము చెప్పకముందుకే అని. నాకు కొంచెం ట్రస్ట్ అనిపించింది నిజం చెప్పాలి అంటే, నేను ఇట్లాంటి నమ్మకపోయినా కానీ. బికాస్ నేను చెప్పకపోయినా కానీ అయ్యగారు అంతటా అయ్యగారే చెప్పిండు కదా 7 months ప్రెగ్నెంట్ అని. అండ్ చాలామందికి కూడా పిల్లలు ఉంటారు కదా, స్టడీస్ కంప్లీట్ అయ్యి జాబ్స్ రాక వాళ్ళకి కూడా జాబ్స్ ఎప్పుడు వస్తాయో చెప్తాడంట. అండ్ ఇంకా యూఎస్కి అట్లా బయటికి వెళ్ళే వాళ్ళకి కూడా ఎప్పుడు వెళ్తే బాగుంటుంది, అసలు వెళ్ళొచ్చా లేదా అవన్నీ కూడా చెప్తాడంట. అంటే చాలామంది వచ్చి చెప్పించుకుంటున్నారు. అట్లా నాకు తెలిసిన ముచ్చట అన్నమాట. ఎవరికన్నా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేనైతే ఇవన్నీ మీకు షేర్ చేసుకుంటున్నాను. మంచి పట్టుకోవాలి, కాదు నా చేయి ప్లేస్లో మీ బాబు తల ఇట్లా మంచి పట్టుకుంటే ఈ ముఖం ఇద్దరు చూస్తారు. మూడు మూడు ఎంబడి మీ పట్టుకోండి సపరేట్. నూనెలా చూడుంది, పోలైనా కొన్ని నువ్వు అటుపో నారాదు. తల్లి కంటిన్యూ ఉండే చేసుకోండి. అయ్యో నువ్వేం చేయాలంటే చూడమ్మా, కొద్దిగా ఈ నూనె వేసి మేడమాకు అమ్మా ఇట్లా ముందు ఇక్కడ ఇవే. హలో అమ్మా, శాంతి అనేది గృహంలో ప్రతిష్ట పైకంటే రక్ష రక్షో అనండి రక్ష రక్షో గ్రహాధిప రక్ష రక్షో నవగ్రహ తీసుకొచ్చి ఇక్కడ మెల్లగా జాగ్రత్తగా సెల్ పక్కన పెట్టి ఆ నామాలు ఆ కుక్కతో సహా ఇక్కడ లోపల ఇక్కడ గాలి సెక్కినట్టు పెట్టాను. గాలి కానీ పెట్టా అంటే ఇంకొద్ది నాది కింద నీది జరుపు ఎలా పెట్టుకో నువ్వా ఒక ఈ కొబ్బరికాయ కొట్టు, ఆ కొబ్బరికాయ కొట్టాడు ఇలా కూర్చోండి. గురుగ్రహ సూర్యగ్రహ సూర్యగ్రహ ప్రీతికరం ప్రీతికరం గోధుమ దానం. యాక్చువల్లీ మాకు ముందు రోజు అయ్యగారు అయితే సామాన్లు కొన్ని చెప్పుండే, పప్పులు నవధాన్యాలు వాటి లీస్ట్. మాకు వేరే అయ్యగారులు అడిగితే 14,000 15,000 లెక్క చెప్పిళ్ళు. కానీ ఈ అయ్యగారు చెప్పిన వాటితో మాకైతే 3-4,000లో ఎనఫ్ అయిపోయింది సామాన్లకు వచ్చేసి. అయ్యగారికి ఇవ్వాల్సింది ఇంకా మన ఇష్టము. వేరే అయ్యగారులు అయితే చాలా డిమాండ్ చేసిళ్ళు. బట్ ఈ అయ్యగారు అయితే నేను డబ్బుల దగ్గర నాకు నేను డిమాండ్ చేయను, మీకు నచ్చినంత మీకు తోచినంత మీకు ఇవ్వాలనిపిస్తేనే ఇవ్వండి, లేకపోతే గుడికి ఏమన్నా చేయండి అని అయితే చెప్పిండంట. ఇంకా మేమైతే సామాన్లు తీసుకొచ్చుకున్నాము. సామాన్ల దగ్గర పూజ అంతా చేసినాక అవైతే ఒక్కొక్క శనిగ్రహానికి అయితే సమర్పించేసిళ్ళు. యాక్చువల్లీ అప్పుడు నూనెలో చూపించిళ్ళు కదా, అది నాకు అసలు అర్థం కాలేదు. చాలా టైం తర్వాత అర్థమైన ముచ్చట ఏంటంటే, వాళ్ళకి అంటే శాంతి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బేబీ మొహము నూనెలో కనిపించాలి, నూనెలో చూడాలంట. అట్లా ఇంకా సామాన్లన్నీ ఒక్కొక్కటి అంటే శాంతి పూజ అంటే
సామాన్లన్నీ ఫస్ట్ కింద పెట్టి అదంతా అక్కడ పూజ చేసినాక నవగ్రహాలకి సమర్పించిన తర్వాతకి ఇంకా మేమైతే పాలు తీసుకెళ్ళినాం, ఆవు పాలు దేవుళ్ళకి అమ్మవారికి పూజ కోసం తెమ్మంటే ఇంకా నెయ్యి లాంటిది తీసుకెళ్దాం అనుకున్నాం. బట్ మర్చిపోయిండే, నెక్స్ట్ టైం ఇద్దాము అంటే మాకు దగ్గరలోనే కదా ఈ టెంపుల్ ఉంది, వచ్చినప్పుడల్లా ఇవ్వచ్చులే అనేసి ఇంకా ఇయ్యలే. అయ్యగారికి అయితే మేము పెద్ద అయ్యగారికి వచ్చేసి 1016 ఇచ్చినాం, చిన్న అయ్యగారికి వచ్చేసి 500 ఇచ్చినాము. యాక్చువల్లీ వేరే దగ్గరనైతే 5000 6000 అట్లా తీసుకుంటారంట. బట్ ఈ అయ్యగారు అయితే ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు, డబ్బుల దగ్గర మనల్ని అయితే చెయ్యడు. బట్ మేమైతే ఇంకా నెయ్యిలు మిల్క్ అవన్నీ తీసుకొస్తానైతే చెప్పినాం అనమాట. ఏది వీక్కి కవ్వు పాలు అయితే తీసుకురమ్మని అయితే చెప్పిండు. ఇంకా అమ్మవారికి ఇస్తే మంచిదే కదా అన్నట్టుగా ఇంకా అయితే మేము ప్రతి గురువారం రోజు తీసుకురమ్మన్నాడు. శుక్రవారం పొద్దున్నే పూజ చేస్తారంట, ఏదో పెద్ద పూజ చేస్తారంట, అందుకోసం అన్నట్టుగా ఇంకా మేమైతే ఎవ్రీ గురువారం ఇద్దామనేసి అయితే అనుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయాక ఇంటికి వచ్చినాక తినేసి అందరం డ్రెస్ తీసుకున్నాం. మామయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ డాడీ అనమాట. సో ఇంకా తినేసి బాబాయ్ చెల్లె వాళ్ళు కూడా వచ్చిండే, చెల్లె హైదరాబాద్కి వెళ్ళిపోయింది, బాబాయ్ ఉన్న మామయ్య ఊరికి వెళ్ళిపోయిల్లు ఒకటే బండి మీద, ఇంకా బాబాయ్ బండి మీద. ఇంకా నెక్స్ట్ డే ఇది ఇంకా పిన్ అయితే ఆ రోజు ఉంది. ఈ రోజు అయితే ఏంటంటే చిన్నోని హాస్పిటల్కి నన్ను హాస్పిటల్లో చూపించాలని ఉంది, చూపించి వచ్చిళ్ళు. వచ్చినాక పిన్ని కూడా వెళ్ళిపోయింది. సో ఇంకా నా కోసం అయితే వాటర్ మిలన్ తీసుకొచ్చిండు. చెప్పినా కదా నాకు వాటర్ మిలన్ క్రేవింగ్స్ బాగా వస్తున్నాయి డెలివరీ అయిపోయిన దగ్గర నుంచి అని. ఇంకా అందుకోసం అన్నట్టుగా వాటర్ మిలన్ అయితే తీసుకొస్తే ఇంకా తినేసినాం. ఇదన్నమాట చిన్న వీడియో ముచ్చట. నచ్చితే లైక్ చేయండి, అంత వీడియో. బాయ్.